ఈ ఎడ్ల బండి పుణ్యం కూడా రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అండి. ఆ, ఆ, ఆ. రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. ఎడ్ల బండి ఆ సేల్స్ రావటం, ఆయన రైతాంగం తీసుకున్నాడు. ఆయన వచ్చిన తర్వాత రైతాంగం చూసిన తర్వాత రైతులు కలవరించి రాజకీయం మొత్తం కలిసి వచ్చారు. ఇక దాని మీద ఇక 10 ఎడ్ల బండి గిఫ్ట్ ఎక్కువ. అంతకుముందే పెద్దగా ఎడ్ల బండి అనేది మాకు పూర్వం నుంచి వచ్చింది లేదు. ఏనుగంబారి, దశావతారాలు, పల్లకీలు ఇటువంటివి ఉండేవి. ఎడ్ల బండి అనేది గత 10 సంవత్సరాల నుంచి వచ్చింది. ఇక కొండపల్లి నుంచి ఎక్కువ గిఫ్ట్ అనేది ఎడ్ల బండి అనేది రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయంగా తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు రాజకీయ వేదిక అంటే ఎడ్ల బండి. వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు, అందులో కూడా ఏవీలో కూడా వస్తుంది. నాకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అవార్డు ఇచ్చిన తర్వాత ఇంకా అసలు ఏం అవార్డు ఇచ్చారు, దేనికి ఇచ్చారు అసలు? అంటే కొండపల్లి మొత్తానికి మీకు ఇచ్చారా, వేరే వాళ్ళకి కూడా ఎవరికైనా ఇచ్చారు? వేరే వాళ్ళకి కదండి, మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారి పేరు మీద వైఎస్ఆర్ అచీవ్మెంట్ గారు అవార్డు ఇద్దామని ఆలోచన. ఇప్పుడు 2021లో నాకు అవార్డు ఇచ్చారండి. ఆయన గారు 2020లో కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, కరోనా వచ్చింది. సంవత్సరానికి వచ్చేసి 30 మందికి అవార్డ్స్ ఇచ్చారండి. ఇక కళలు కానీ ఏదన్నా వైద్యం, డాక్టర్ వైద్యం కూడా బాగా సేవలు చేసిన అటువంటి వాళ్ళకి కూడా ఇచ్చారన్నమాట. కొండపల్లికి నాతో పాటు తీసుకున్న బొబ్బిలి వేణులకు ఒక అతన్ని ఎంచుకున్నారు, కూచిపూడికి. అట్లా కొండపల్లికి వచ్చేసరికల్లా చెప్పాను గత 12 సంవత్సరాల నుంచి అది ఆ వర్క్ అనేది అలా నైపుణ్యంతో చేసే వాళ్ళకి వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని నాకు వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అది ఒక అనుభూతి అండి. మనకి దేవలోకం ఎలా ఉంటుందో అంటారు చూడండి, అది చూసినట్టు ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ఎన్పేట నుంచి విఆర్ఓ గారిని కారు ఇచ్చి పంపించి నాకు అవార్డు గ్రహీతతో పాటు ఫ్యామిలీ కూడా చూడాలి, తన పిల్లలు భార్య కూడా చూడాలని ఫ్యామిలీతో మా మిస్సెస్ని మా పాపని తన కారు ఇచ్చి స్పీడ్ బాక్స్ ఇచ్చి గిఫ్ట్ ఇచ్చి అప్పుడు మాకు ఎడ్ల బండి వేసాడు, మా కొండపల్లి తెచ్చారు. అంటే మాకు 2 సంవత్సరాలు కల్పించారు కదండి, 50-60 మంది దాకా ఇచ్చారు. అయితే నా ఒక్కడి కోసం ప్రత్యేకంగా తీసుకోలేరు కాబట్టి మాకు మా బొమ్మ మాకే ఎలా అనిపించింది మీ బొమ్మకి ఇస్తే? అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. ఆయన గారు మరి అవార్డు ఇవ్వటం, అట్లా గిఫ్ట్ ఇచ్చటం, స్వీట్ బాక్స్ ఇవన్నీ ఇచ్చి, కరోనా టైం కదా. మీరు మిమ్మల్ని అసలు అవార్డుకి సెలెక్ట్ అయినప్పుడు మీకు ఏమనిపించింది? నాకు అవార్డు ఇచ్చిన రోజున, ఆ రోజున ప్రకటించిన రోజు నాకు నిద్ర లేదు, అంత ఆనందం కలిగింది. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత అవన్నీ ఇచ్చేసి కారులో తీసుకెళ్లారండి. కారులో తీసుకెళ్ళి ఐలాపురం వాటిలోకి తీసుకెళ్ళి టిఫిన్ పెట్టించారండి. అక్కడ టిఫిన్ పెట్టించేసి ఏమని కన్వెన్షన్ హాల్ అనమాట, మన బ్రెయిన్ సర్కిల్ దగ్గర. అక్కడికి వెళ్ళగానే పుట్టకాలు వచ్చేసారండి. అక్కడ పోలీసు సిఐ మొత్తం బందోబస్తుతోనేనండి. అక్కడికి వెళ్ళంగానే ఏంటంటే రౌండ్ టేబుల్ అండి, మా ఫ్యామిలీ. ఎప్పుడన్నా మీకు అట్లా కూర్చున్నారా మీరు? అస్సలు ఎప్పుడు జరగవు కూడా. అంత గౌరవం అవార్డులు ఇచ్చినప్పుడు మేము చూడలేదండి. అంతకుముందు ఏదో అవార్డు ఇవ్వటం అంటే అమౌంట్లతో సరిపెట్టి ఒక 5,000 ఇట్లా ఇవ్వటం సరిపోతుంది. కానీ 5 లక్షలు క్యాష్ కూడా ఇచ్చారు. క్యాష్ చెక్ ఇచ్చారండి. అది అకౌంట్లో వేస్తే 4వ రోజు పొద్దున అకౌంట్లో చూసుకుంటే అకౌంట్లోకి వచ్చేవాళ్ళు. మేము బ్యాంక్కి వెళ్తే 4వ రోజు. ఎలా అనిపిస్తుంది? అన్ని డబ్బులు ఒకసారి మీ అకౌంట్లో ఎప్పుడైనా పడ్డాయా? లేదండి, చెప్పాను కదా, అంటే రూపాయి కూడా పెట్టుకొని అట్లా. ఏం చేశారు ఆ డబ్బులతో? మరి ఇల్లు కట్టుకున్నానండి, 5 గంటలు ఇల్లు కట్టుకున్నాను. 5 లక్షలను మళ్ళీ బ్యాంకు లోన్ ఒకటి తీసుకొని, నేను అంతకుముందు బ్యాంక్కి కూడా నేను కట్టుకుంటూ తీసుకుని ఉండండి. సడన్గా నాకు చిన్న యాక్సిడెంట్ అయిన తర్వాత ఆగిపోయింది. తర్వాత ఈ డబ్బులు రావడం భగవంతుడి వల్ల మళ్ళీ వాళ్ళు మీరు శుభ్రం కట్టేవాళ్ళు లోన్ తీసుకోలేదు అని అంటే మళ్ళీ నాకు వాళ్ళు ఒక 5 లక్షలు ఇచ్చారు. తీసుకొని చక్కగా ఇల్లు కట్టుకున్నానండి. నాకు 54 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకున్నాను. అది జగన్ గారి డబ్బులతో. ఎలా అనిపించింది? చాలా సంతోషం అండి. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్
ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే మీరు అవార్డు సెలెక్ట్ అవ్వడం గొప్ప విషయం, గొప్ప విషయం. తర్వాత అవార్డు తీసుకోవడం ఇంకా గొప్ప విషయం, డబ్బులు కూడా ఇవ్వడం చాలా అరుదైనంగా జరుగుతుంది కదా మీకు. అంటే ఫస్ట్ టైం కదా ఇటువంటి అచీవ్మెంట్ జరగడం, మిమ్మల్ని ఒక సీఎం స్థాయిలో మిమ్మల్ని తీసుకెళ్లి మీకు అవార్డు ఇచ్చి జరగడం. ఆయన గారి చేతుల మీద కన్నా మళ్ళీ మాకు ఏవి కూడా తయారు చేశారండి. అవార్డు ఇచ్చినందుకు ఇలా తను ఎలా పని చేస్తారు. మీ పిల్లలు ఎలా సంతోషించారు? చాలా సంతోషపడ్డారండి మా పిల్లలు కూడా. అది చెప్పలేమండి ఆనందం. అవార్డు ఇచ్చేటప్పుడు కూడా అండి అక్కడ ఆఫీసర్స్ ఐఏఎస్ చదివిన వాళ్ళు కూడా మా దగ్గర కూర్చుని అక్కడ తినుబండారాలు చూస్తుంటే మేము ఎప్పుడు తెలియదు మాకు లేని ఐటమ్ అంటూ లేదండి ఆ టేబుల్ మీద. తింటే ఎక్కడ బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది, ఆ టైం మేము తినలేదు అనమాట. అబ్బాయితో తినలేదు అనమాట. సరే నా పేరు ప్రకటించిన తర్వాత, అవార్డు ప్రకటించిన తర్వాత ఐఏఎస్ వెనకాల ఒక ఆరుగురు ఎదురో ఒక ఆరుగురు నన్ను తోడుకొని అక్కడ అవార్డు దగ్గర అవార్డు తీసుకున్న తర్వాత ఐటమ్ కూడా మన చేతికి ఇవ్వలేదండి. వాళ్ళు మమ్మల్ని మొయ్యలేదు అసలు. ఇదిగోండి చాలా బరువు ఉంటుందండి, చాలా బరువు ఉంది. మీరు ఈ తేలికి బొమ్మలు చేసి దీన్ని కూడా మొయ్యలేదు. వాళ్ళు సంచిలో పెట్టుకొని ఐఎస్ ఆఫీసర్లతోనే మళ్ళీ తీసుకొచ్చి టేబుల్. అసలు మీ లైఫ్ లో ఇట్లా ఎప్పుడన్నా జరిగితే మీరు ఊహించారా? ఊహించలేదండి, ఎప్పుడు ఊహించలేదు. అది మరుపురాందండి. ఎప్పుడు మా పిల్లలు అంటే రోజు ఒకసారి గుర్తు చేసుకుంటారా? గుర్తుకొస్తారండి. మరుపురాంది అనమాట. మా పిల్లలు కూడా మర్చిపోలేరు. అది అలాగా ఉందా. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత అండి అవార్డు ఇచ్చిన తర్వాత భోజనాలు పెట్టారండి. అసలు మా అంత విధంగా మేము చూడలేదు లైఫ్లో, లేని ఐటమ్ అంటూ లేదు. తర్వాత భోజనాల తర్వాత ఆ ప్రోటోకాల్ మళ్ళీ గవర్నర్ గారితో, సీఎం గారితో, విజయం గారితో మళ్ళీ ప్రోటోకాల్ తీసిన తర్వాత ఈ ఐటమ్ అవి కూడా అండి ఈ సంచి మళ్ళీ మేము అక్కడ కారు పెట్టిన దానికి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందంటే ఆ విఆర్ఓ గారు కూడా సంచి జగన్ గారు ఆర్డర్ అనమాట. మమ్మల్ని మొయ్యలేదు. నేను తెల్లారుజాము 4 ఇస్తాను బాబు నాకు. ఏమన్నారు జగన్ గారిని? మిమ్మల్ని ఏమన్నారు? ఎక్కువ మాట్లాడే టైం లేదు. కంగ్రాచులేషన్ అని బదులు తట్టారు. చాలా సంతోషం, చాలా సంతోషం సార్. అసలు ఎప్పుడు టీవీలో చూడమే కానీ మీరు వెళ్ళి దగ్గర ఎప్పుడు చూడలేదన్నమాట. ఈ అవార్డు ఇచ్చిన తర్వాత కూడా ఏంటంటే ఇవి విఆర్ఓ గారికి ఆయన గారు ఆర్డర్ అనమాట. ఉంటే ఆయన మోసుకొని ఇచ్చాడండి సంచి. మళ్ళీ కారు కాడికి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చాడండి మమ్మల్ని. నేను తెల్లారుజాము 4 ఇస్తానండి ఆ సంచి పట్టుకుని నేను కష్టపడేవాడినంటే అందుకే మీకు ఈ గౌరవం అండి అది సీఎం గారు ఇచ్చారని చెప్పారు. ఒక్కరోజు మీరు ఒక రాజు అయ్యారు. రాజు లెక్క మొత్తం దగ్గర 6 అవార్డులు తీసుకున్నాను సార్. చాలా